నిర్గమకాండం 8వ అధ్యాయము. 2వ అరిష్టము, కప్పలు. అప్పుడు యావే మోషేతో, నీవు ఫరో రాజు కడకు వెళ్ళి అతనితో, యావే నీతో ఈ మాటలు చెప్పుమనెను. నన్ను ఆరాధించుటకు నా ప్రజలు కోనిమ్ము. నీవు వారిని పోనీయనచ్చో నీ దేశము నెల్ల కప్పలతో పీడింతునని తెలుసుకొనుము. నైలు నది కప్పలతో నిండిపోవును. అవి ఏరుదాటి నీ సౌధమునకు ప్రాకును. నీ పడుక గదికి, నీ శయ్య మీదికి ప్రాకును. నీ కొలువులో ఉన్నవారి ఎండ్లకు, నీ ప్రజల పడక ఎండ్లకు ప్రాకును. నీ ఇంటి పొయ్యిలోనికి, పిండి పిసుకు తొట్టులలోనికి ప్రాకును. చివరకు కప్పలు నీ మీదికి, నీ ప్రజల మీదికి అని పలికెను. యావే మోషేతో, నీవు అహరోనుతో నదుల మీదికి, వాగుల మీదికి, ఊట గుంటల మీదికి నీ కర్రను చాపుము. ఐగుప్తు దేశమంతయు కప్పలతో నిండిపోవునట్లు చేయుమని చెప్పుము అని పలికెను. అహరోను చేయెత్తి ఐగుప్తు దేశములోని జలముల మీదికి తన కర్రను చాచెను. అంతట కప్పలు వచ్చి ఐగుప్తు దేశమునందంతటా నిండెను. కాని ఇంద్రజాలికులు కూడా తమ మంత్ర బలముతో ఐగుప్తు దేశము కప్పలతో నిండునట్లు చేసిరి. ఫరో మోషేను, అహరోనును పిలిపించి, నన్ను నా దాసులను కప్పల బారి నుండి కాపాడుమని యావేను వేడుడు. యావేకు బలులర్పించుటకై ఈ ప్రజలను పోనిత్తునని మాట ఇచ్చుచున్నాను అనెను. మోషే ఫరోతో, ఏలినవారు అనుగ్రహించినా చాలు. కప్పలు నిన్ను, నీ కొలువు వారిని, నీ ప్రజలను వీడిపోవునట్లుగా నేనెప్పుడు ప్రార్థింపవలయునో చెప్పుము. నా ప్రార్థనము వలన అవి నిన్ను, నీ ఇండ్లను వదిలిపోయి నైలు నదిలోనే ఉండిపోవును అనెను. రేపే ప్రార్థింపుము అని ఫరో పలికెను. నీవు చెప్పినట్లే జరుగును. దీనిని బట్టి ఎవ్వరునూ మా దేవుడైన యావేకు సాటిరారని నీవు తెలుసుకొందువు. కప్పలు నిన్ను, నీ సౌధములను, నీ కొలువువారిని, నీ జనులను వదిలిపోవును. అవి నదిలోనే ఉండును అని మోషే పలికెను. మోషే అహరోను ఫరో సమ్ముఖము నుండి వెళ్ళిపోయిరి. యావే కప్పలతో ఫరోను 30 తిప్పలు పెట్టెను. కావున అతనిని కప్పల బారి నుండి కాపాడుమని మోషే ప్రభువునకు మొరపెట్టెను. యావే మోషే ప్రార్థన ప్రకారముగా చేసెను. ఇండ్లలో, ముంగీళ్లలో, పొలములలో ఉన్న కప్పలన్నీయు చచ్చిపోయెను. ప్రజలు చచ్చిన కప్పలను కుప్పలు కుప్పలుగా ప్రోగు చేసిరి. దేశమంతయు కంపు కొట్టెను. కీడు తొలగినది కదా అనుకుని ఫరో ఎప్పటి మాదిరిగా కఠిన హృదయుడయ్యెను. మోషే అహరోను చెప్పిన మాటలు అతడు వినిపించుకోలేదు. 3వ అరిష్టము, దోమపోటు. అంతట యావే మోషేతో, నీవు అహరోనుతో కర్ర చాచి నేల మీద దుమ్మును కొట్టుము. ఐగుప్తు దేశమునందంతటా ఆ దుమ్ము దోమలుగా మారునని చెప్పుము అని పలికెను. వారు అట్లే చేసిరి. అహరోను కర్ర చాచి దుమ్మును కొట్టెను. అంతట మనుష్యులకు, జంతువులకు దోమకాటు మొదలయ్యెను. ఐగుప్తు దేశములో నేలమీది దుమ్మంతయు దోమలుగా మారెను. ఇంద్రజాలికులు కూడా మంత్రబలముతో దోమలను పుట్టించుటకు ప్రయత్నించిరి. కాని వారి చేత కాలేదు. దోమలు మనుష్యులను, జంతువులను కుట్టెను. అందుచేత ఇంద్రజాలికులు ఫరోతో, ఇది దైవశక్తి వలన పుట్టిన కార్యమని చెప్పిరి. కాని ఫరో హృదయము ఇంకను బండబారెను. ప్రభువు ముందుగా చెప్పినట్లే అతడు మోషే, అహరోనుల మాటలకు చెవి యొగ్గలేదు. 4వ అరిష్టము, ఈగపోటు. అంతట యావే మోషేతో,
నీవు వేకువని లేచి ఫరో నదికి వెళ్ళునప్పుడు అతని కొరకు వేచియుండుము. అతనితో యావే నీకిట్లు చెప్పుచున్నాడు, నన్ను ఆరాధింపగా నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజను వెళ్ళనీయనిచో నేను నీ మీదికి, నీ కొలువువారి మీదికి, నీ జనముల మీదికి, నీ సౌధముల మీదికి ఈగల గుంపును పంపెదను. ఐగుప్తు దేశీయులు నివసించుచున్న ఇండ్లు, వారు నిలిచిన చోటుల అన్నీయు ఈగలతో నిండిపోవును. కాని అదే సమయమున నా ప్రజలు నివసించు గోషెను మండలమును మాత్రము కాపాడెదను. అక్కడ మాత్రము ఈగపోటు ఉండదు. ఇట్లు చేసిన గాని ఈ దేశమున అరిష్టములు కలిగించినది ప్రభువునైన నేనే అని నీవు తెలుసుకొనజాలవు. నా ప్రజలను నీ ప్రజల నుండి వేరు చేయుదును. రేపే ఈ అద్భుత సంజ్ఞ కనబడును అని చెప్పుము అని పలికెను. యావే తాను చెప్పినట్లే చేసెను. ఈగలు గుంపులు గుంపులుగా ఫరో సౌధములలోనికి, అతని కొలువువారి ఇండ్లలోనికి వచ్చెను. అవి ఐగుప్తు దేశమునందంతటా వ్యాపించెను. దేశమంతా నాశనమయ్యెను. ఫరో మోషేను అహరోనును పిలిపించి, వెళ్ళుడు, ఈ దేశములోనే మీ దేవునికి బలి అర్పింపుడు అని చెప్పెను. దానికి మోషే, అది మంచి పని కాదు. మేము మా ప్రభువైన దేవునికి జంతువులను కొన్నింటిని బలిగా అర్పింతుము. కాని ఆ జంతువులను బలి ఇచ్చుట అనిన ఐగుప్తు దేశీయులు ఏహ్యముగా భావింతురు. ఐగుప్తు దేశీయుల కన్నుల ఎదుటనే వారికి క్రోధము పుట్టించు బలి అర్పించినచో వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపరా? మా దేవుడైన యావే ఆజ్ఞాపించినట్లుగా మేము 3 రోజుల పాటు ఎడారిలో ప్రయాణం చేసి ఆయనకు బలి అర్పించెదము అని పలికెను. దానికి ఫరో, మీరు ఎక్కువ దూరము పోమనినచో మీ దేవుడైన యావేకు ఎడారిలో బలి అర్పింప మిమ్ము పోనిత్తును. నా కొరకు మీ దేవుని వేడుడు అని పలికెను. అంతట మోషే, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయిన వెంటనే ప్రభువును వేడుకొందును. రేపు ప్రొద్దుట ఈ ఈగల గుంపులు ఫరోను, అతని కొలువువారిని, అతని జనులను వీడిపోవును. కాని ఫరో మాత్రము మరలా కపటనాటకమాడి ప్రభువునకు బలి అర్పింపగా ప్రజలను వెళ్ళనీకుండా అడ్డగింపరాదని అనెను. మోషే ఫరో రాజు సమ్ముఖము నుండి వెడలి యావేను ప్రార్థించెను. యావే అతడు వేడుకొనినట్లే చేసెను. ఈగలు ఫరోను, అతని కొలువువారిని, అతని ప్రజలను వీడి వెళ్ళెను. ఒక్కటి కూడా మిగులలేదు. కాని ఫరో ఈసారి కూడా కఠిన చిత్తుడై ప్రజలను పోనీయడాయెను. లేవీయ కాండము 6వ అధ్యాయము. ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను, ఎవడైనా తోడి ఇజ్రాయేలీయుడు కుదువపెట్టిన సొమ్మును అతనికి తిరిగి ఇయ్యకపోవుట వలన గాని, లేక అతని సొమ్మును అపహరించుట వలన గాని, లేక అతనిని మోసగించుట వలన గాని, లేక దొరికిన సొమ్ము దొరకలేదని బొంకుట వలన గాని యావేకు విరోధముగా పాపము కట్టుకొనిన ఎడల పరిహారముగా బలి సమర్పింపవలయును. ఎవడైనా పై రీతిగా పాపము కట్టుకొనిన ఎడల ఆ సొమ్మును తిరిగి ఇచ్చివేయవలయును. అతడు తన తప్పిదమును గుర్తింపగనే నష్టపడిన వానికి పూర్తిగా సొమ్ము చెల్లింపవలయును. మీదు మిక్కిలి 5వ వంతు భాగము అదనపు సొమ్ము కూడా ముట్టచెప్పవలయును. అతడు నీవు ఏర్పరిచిన వెల చొప్పున మంద నుండి అవలక్షణములు లేని గొర్రె పొట్టేలును యాజకుని వద్దకు పరిహార బలిగా కొని రావలయును. యాజకుడు ప్రభువు సమక్షమున అతనికి ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారమగును. యాజకులు బలులు. సంపూర్ణ దహన బలి.
యావే మోషేతో ఇట్లు చెప్పెను, దహన బలిని గూర్చి అహరోనును అతని కుమారులను ఇట్లాజ్ఞాపింపుము. ఆ బలిని ఉదయము వరకు రేయియంతా పీఠము మీదనే వదిలివేయవలయును. పీఠము మీది నిప్పు దానిని దహించి వెయ్యును. యాజకుడు నారబట్టలు తాల్చి పీఠము మీది క్రొవ్వును కాల్చగా ఏర్పడిన బూడిదను తొలగించి పీఠము ప్రక్కన పోయవలయును. పిమ్మట అతడు నారబట్టలు తొలగించి మామూలు దుస్తులు తాల్చి ఆ బూడిదను శిబిరము వెలుపలికి కొనిపోయి శుభ్రమైన స్థలమున పోయవలయును. పీఠము మీది అగ్ని ఆరిపోరాదు. ప్రతి ఉదయము యాజకుడు దానిమీద కట్టెలు పేర్చును. ఆ నిప్పుల మీద దహన బలిని అర్పించును. సమాధాన బలులలోని క్రొవ్వును కాల్చును. పీఠము మీది నిప్పు ఎప్పుడూ మండుచూనే ఉండవలయును, కాని ఆరిపోరాదు. ధాన్యబలి. ధాన్యబలి అర్పించు చట్టము ఇది. అహరోను కుమారులు ప్రభువు సన్నిధికి దానిని పీఠము ఎదుటికి కొనివచ్చును. దానిలో కొంత పిండిని, నూనెను, సాంబ్రాణిని మొత్తం తీసుకొని పీఠము మీద కాల్చివేయును. ఆ బలి సువాసన వలన ప్రభువు సంతుష్టి చెందును. దహింపబడిన ఆ కొద్ది భాగము మొత్తము అర్పణకు సూచిక అగును. బలిలో మిగిలిన భాగముతో అహరోను కుమారులు పొంగని రొట్టెలు చేసుకొని సమావేశపు గుడారము చేరువ పవిత్ర స్థలమున భుజింతురు. ఇది పొంగని రొట్టెలుగా మాత్రమే దహన బలి నుండి ప్రభువు యాజకులకు ఇచ్చు భాగము. పాప పరిహార బలుల వలె, దోష పరిహార బలుల వలె ఈ బలియు పరమ పవిత్రమైనది. అహరోను వంశజులైన పురుషులందరూ ఈ దహనబలి నైవేద్యమును భుజింపవచ్చును. ఇశ్రాయేలీయులందరికీ ఇది శాశ్వతమైన నియమము. ఈ భోజనమును ముట్టుకొను వారందరూ పవిత్రులగుదురు. యావే మోషేతో ఇట్లు చెప్పెను, అహరోను కుమారులైన యాజకులను అభిషేకించు తీరు ఇది. అభిషేక దినమున యాజకుడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు, ఉదయమున సగము, సాయంకాలమున సగము అర్పింపవలయును. ఆ పిండిలో నూనె కలిపి దానిని పెనము మీద కాల్చి రొట్టె చేయవలయును. ఆ రొట్టెను ముక్కలు చేసి ప్రభువుకు అర్పింపవలయును. దాని సువాసన వలన ప్రభువు సంతుష్టి చెందును. అహరోను కుమారులైన యాజకులు అభిషేక దినమున ఈ నియమమును కలకాలము పాటింపవలయును. ఈ బలిని పూర్తిగా దహింపవలయును. యాజకుడు స్వయముగా సమర్పించుకొను ధాన్య బలిని సంపూర్ణముగా దహింపవలయునే గాని భుజింపరాదు. పాప పరిహార బలి. యావే మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుకు అతని కుమారులకు పాప పరిహార బలిని గూర్చి ఇట్లు చెప్పుము. పాప పరిహార బలిలో అర్పించు బలి పశువులను కూడా దహన బలిలో అర్పించు బలి పశువులను వధించు చోటనే వధింపవలయును. ఇది మహాపవిత్రమైన బలి అగును. ఈ బలి పశువును అర్పించు యాజకుడు సమావేశపు గుడారము చెంత పవిత్ర స్థలమున దానిని భుజింపవలయును. ఈ బలి పశువు మాంసము సోకిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. దాని నెత్తురు వలన బట్టలు మరకలైతే వానిని పవిత్ర స్థలమున కడుగుకోవలయును. బలి పశువు మాంసమును
మట్టి కుండలో వండిన ఎడల దానిని బ్రద్దలు చేయవలయును. లోహపు పాత్రలో వండిన ఎడల దానిని తోమి జాగ్రత్తగా శుద్ధి చేయవలయును. యాజక వంశజులైన పురుషులు ఈ బలిని భుజింపవచ్చును. ఇది మహాపవిత్రమైన బలి. కాని ఏ పాప పరిహారపు నెత్తురును గుడారములోనికి కొనిపోయి పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు వినియోగింతురో ఆ పశువును మాత్రము భుజింపరాదు. దానిని పీఠము మీద దహింపవలయును. 48వ కీర్తన. దేవుని పర్వతమైన సియోను. ప్రభువు ఘనుడు. మన దేవుని పట్టణమునను ఆయన పవిత్ర పర్వతము మీదను ఆ ప్రభువును ఘనముగా కీర్తింపవలయును. దైవ నిలయమైన సియోను ఉన్నతమును సుందరమునైన పర్వతము. విశ్వధాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అది ఉత్తర దిక్కున గల మహారాజు నగరము. ఈ నగర దుర్గములందు ప్రభువు తన రక్షణమును వెల్లడి చేసెను. రాజులు ఏకమై సియోను మీదికి దండెత్తి వచ్చిరి. వారు ఆ పురమును చూచి విస్తుపోయిరి, భయపడి పారిపోయిరి. ఆ పట్టణమును గాంచి గడగడ వణికిరి. ప్రసవ వేదనము అనుభవించు స్త్రీవలే బాధ చెందిరి. తర్షీసునకు పోవు నావలు తూర్పుగాలికి కంపించినట్లు వారు కంపించిరి. దేవుడు చేసిన కార్యమును మనము ముందే వినియుంటిమి. సైన్యములకు అధిపతి అయిన ప్రభుని పట్టణమున ఇప్పుడా సంఘటనమును కన్నులారా చూచితిమి. దేవుడు ఆ నగరమును కలకాలము కాపాడును. ప్రభువు, మేము నీ దేవాలయమున నీ ప్రేమను ధ్యానించుకొందుము. నీ కీర్తివలే నీ నామము నేల అంచుల వరకు వ్యాపించును. నీ కుడిచేయి విజయముతో నిండియున్నది. నీ తీర్పు కట్టడలు ధర్మబద్ధమైనవి కనుక సియోను పర్వతము యూదా నగరములు హర్షించును. సియోను చుట్టూను తిరిగి దాని బురుజులను లెక్కపెట్టుడు. దాని కోట గోడను గమనింపుడు. దాని దృఢత్వమును పరిశీలింపుడు. అప్పుడు మీరు ఈ దేవుడు కలకాలము మనకు దేవుడొగునని రాబోవు తరముల వారికి తెలియచేయగలుగుదురు. అతడెల్లకాలము మనకు మార్గదర్శి అయి నడిపించును.